ఆయన ఒక ఆయన ఉండే ఒకడే మిలిగిపోయింది, కానీ ఆయన అడుగురు మేము ఏం చేసామో తెలుస్తుంది, 10 ఏళ్ళ మీరు ఏం చేసిరు నల్గొండకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంతకంటే దిక్కుమాలినటువంటి పరిస్థితి, దిక్కుమాలినటువంటి మాటలు, అబద్ధపు ప్రచారాలు ఇంకోటి ఉండవు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరి పోయినసారి ఎమ్మెల్యే ఓడిపోయినా అదృష్టం బాగానే ఉండి భువనగిరి ఎంపీ ఉండే 5 నియోజకవర్గాలు నల్గొండ జిల్లా ఆయన కిందకి ఉంటాయి, ఉమ్మడి జిల్లా చూసినప్పుడు. ఏం చేసినామని చెప్పేసి అడిగితే నేను నల్గొండ అడుగుదామన్నా సిద్ధం, నా తుంగతుర్తికైనా సిద్ధం, ఈ వేదిక మీద ఉన్న మా మాజీ శాసనసభ్యుల ఏ నియోజకవర్గానికి పోయి మాట్లాడదామన్నా సిద్ధం. ఎలాంటి అభివృద్ధి జరిగిందని చెప్పి చిన్న పిల్లగాని అడిగిన 4 టర్ములు 20 సంవత్సరాలు నల్గొండలను ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తే కనీసం నల్గొండ పట్టణంలో ఒక రోడ్డు అయిపోయలేకపోయినావు. అది నీ చేతగాంతనం. సమైక్యాంధ్ర పాలకుల చేతిలో వాళ్ళ సంకలనం చేరి మీ పదవుల కోసం సంకలనం లాక్కున్నటువంటి పరిస్థితి ఆ రోజు కనపడ్డది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఎంత అద్భుతంగా నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందనేటువంటి కళ్ళ ముందు సాక్షాత్కారం కనపడుతున్నది. ఇరిగేషన్లు అసలు ఏం రాలేదు, 1 ఎకరానికి ఎక్కువ నీళ్ళు రాలేదు. నా తుంగతుర్తి నియోజకవర్గంలో SRSP phase 2 అని చెప్పి పేరే కానీ దానికి చంద్రబాబు గారు కొబ్బరికాయ కొట్టిర్రు, రాజశేఖర రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టిర్రు, కానీ నీళ్ళు మాత్రం రాలేదు. కాళేశ్వరం కట్టిన తర్వాత కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇట్లు వేసుకోవచ్చి మిడ్ మానేర్ ద్వారా లోయర్ మానేర్ ద్వారా కిందికి వచ్చినటువంటి మెయిన్ కెనాల్ ఏదైతే మాకున్నదో కాకతీయ మెయిన్ కెనాలు, దాని నుంచి వచ్చిన తర్వాత మాత్రమే మా తుంగతుర్తి నియోజకవర్గంలో నీళ్ళు వచ్చినాయి. ఎమ్మెల్యేగా గెలవక ముందుకు గొడ్డు రాజ్యం, రోడ్డు దయనీయమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి అద్భుతమైనటువంటి రోడ్లు, అద్భుతమైనటువంటి ఇరిగేషను, 24 గంటల కరెంటు, కొత్త సబ్ స్టేషన్లు, కొత్త పాఠశాలలు, కొత్త కళాశాలలు, అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగిందని చెప్పేసి ప్రజలే చూస్తున్నారు. నువ్వు మాట్లాడడానికి వెంటనే చెప్పారు హరీష్ రావు గారు నిన్న వేదికలో అసెంబ్లీలో 3 నూతన జిల్లాల ఏర్పాటు, 3 మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్ కాకుండానే కావాల్సినటువంటి ఇరిగేషను, నల్గొండ పట్టణము ఎంత అభివృద్ధి చెంది చూస్తలేవా? వెంకరెడ్డి గారు మీకు కనబడతలేదా కళ్ళ ముందల? ఆయన పొద్దుగా లేస్తే నువ్వు తాగిపోతే నీకేడే కనపడుతున్నటువంటి పరిస్థితి, మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ. వారు కూడా చెప్పారు అసెంబ్లీలో మొన్న, అసలు బ్రీత్ ఎనలైజర్లు పెట్టాలని నోరే తిరుగుతలేదు మీతో మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈడ కూడా మనం బ్రీత్ ఎనలైజర్ పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మనకు అని చెప్పి మాట్లాడితే 5 నిమిషాలు వారిపోయిన అసెంబ్లీకి నిజంగానే టెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి. ఇక నేను మాత్రం ముఖానికి పౌడర్ వేసుకోవచ్చు, ఇక మునగాని లెక్క మాట్లాడుతున్నాను అనుకొని ఏదో మాట్లాడి హైలైట్ కావాలి, పేపర్లో కనపడాలి, దానికోసం కాదు కదా మాట్లాడాల్సింది. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి గురించి నీ R&B మంత్రివి కదా, R&B మంత్రిగా 2014 ముందు ఎంత R&B రోడ్లు ఉండే, 2014 నుంచి 2024 వరకు ఎంత R&B రోడ్లు ఒక్కసారి రివ్యూ చేయి, నువ్వే నీ మంత్రివర్గంలో, నీకే అర్థమైతే ఎంత అభివృద్ధి జరిగింది అనేటువంటి. నేను చెప్పే పని లేదు, అసలు మనకు సోయే లేదు. ఏడాది కాలంలో ఒకనాడు చేసిన రివ్యూ, ఒక్కనాడు. చుట్టూ మా భూపాలరెడ్డి గారు తిప్పలవాడి నల్గొండ అభివృద్ధి చేద్దామని చెప్పి రింగ్ రోడ్ లెక్క ప్రతిపాదన తీసుకొస్తే 3 ఆప్షన్స్ ఇస్తే అత్యధికంగా ప్లాట్లు పోతూ, అగ్రికల్చర్ ల్యాండ్ పోతూ చాలా మందికి ఇబ్బంది అవుతున్నది. ఈ ఆప్షన్ వద్దు అని చెప్పేసి నల్గొండ ప్రజలు మొత్తుకుంటున్నారు. ఇది వద్దు, వేరే ఆప్షన్ తీసుకోండి సార్, ఇక్కడ ఎక్కువ మందికి నష్టం జరుగుతున్నది సార్, మీరు ఇచ్చేటువంటి పైసలు కంపల్సరీ సరిపోతలేదు సార్, 100 మంది పాపం కష్టపడి పేదోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఉద్యోగస్తులు కొనుక్కున్న ప్లాట్ లాగా అవుతున్నాయి సార్ అంటే కూడా లేదు ఆడు పెట్టింది కాబట్టి అది వద్దు, ఇదే పెడదాం. ఏం చేస్తున్నారు పరిపాలన నాకు అర్థం కావట్లేదు. ఇగోసా పంచాయతీలా నువ్వు చేసినా కాబట్టి అది కావద్దు కాబట్టి ఇది కావాలి, ఈ దానికోసం అది చేసేది. సంక్షేమ కార్యక్రమాలు మాట ఇచ్చిన ఎట్లా అభివృద్ధి చేద్దాం, నల్గొండలో ఇంకా గొప్పగా ఏం చేయగలుగుతాం, గతంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లా మంత్రిగా చేసినటువంటి అభివృద్ధి కంటే నేను ఇంకా గొప్పగా ఏం చేయగలుగుతా, ఏం చేస్తే నాకు మంచి పేరు వస్తుంది, ఆలోచన లేదు. చేసిన దానికి మల కొబ్బరికాయ కొట్టుడు, లేకపోతే మేము చేసామని చెప్పుకున్నాడు, మెడికల్ కాలేజీని తీసుకుపోయి మనం చేసిన దాన్ని తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టించే ప్రయత్నం. థర్మల్ పవర్ ప్లాంట్ ఆపి పడేస్తా, మా గవర్నమెంట్ వస్తే దాని సంగతి చూస్తా అని చెప్పాను. మరి ఏ ముఖం పెట్టుకొని పోయి మన డాన్స్ మీద కూర్చొని ఓపెనింగ్లో పార్టిసిపేట్ అయ్యి మాట్లాడినావు కోమటిరెడ్డి వెంకరెడ్డిను. మా దగ్గర కూడా తుంగతుర్తి 100 పడకల ఆసుపత్రి హరీష్ రావు గారు తీసుకొచ్చి పెద్ద ఊరిగింపుతో మంచిగా సభ పెట్టి నేను మంచిగా ఓపెనింగ్ చేయించుకుంటే మళ్ళీ దాని తీసుకొని మళ్ళీ కొబ్బరికాయ కొట్టిస్తాడు మా ఎమ్మెల్యే. అంటే కొట్టినవాడికి కొబ్బరికాయలు కొట్టించి మనం ఆనందపడి మేము చేసామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఈ సంవత్సర కాలంలో ఒకటి అంటే ఒక్క అభివృద్ధి కూడా మీరు చేయలేదు. మీరు చెప్పిన 6 గ్యారెంటీ అమల గురించి అయితే ఇక మర్చిపోండి. సభకు వచ్చి మాట్లాడితే కూడా ఇక 12 మందిలో ఒకరెట్లో గెలిచిండు ఏకలింగం ఆయన జగదీష్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఏకలింగం ఒక్కడైనా సరే మంచిగా సరిపోతుంది, మీకు ఏం కాదు, ఆయన ఏకలింగం బాగానే ఉంది, ఇంతకు నువ్వే లింగం స్త్రీలింగమో పుంగిలింగం అని నేను కూడా అడగవచ్చు, కానీ మాకు సభ్యత అడ్డం వస్తుంది. మావాడు ఏకలింగం ఓకే, నువ్వే లింగం స్త్రీలింగమా పుంలింగమా
అని అడగవచ్చు. కానీ మేము అడుగుతలేము, సంస్కారం అడ్డం వస్తుంది. కాబట్టి నోటికి ఏదో వస్తుంది మాట్లాడతామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రగల్భాలు పలికితే పడటానికి ఎవరు సిద్ధంగా లేరు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం. ఇప్పటికైనా వెంకటరెడ్డి దయచేసి తాగుడు బంద్ చేసి ప్రజల మీద దృష్టి పెట్టి, సమస్యల మీద దృష్టి పెట్టి, జరిగిన అభివృద్ధిని చూసుకొని ఇంకా ప్రజలకు ఏం చేయగలుగుతావు, ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఏం చేయగలుగుతావో ఇప్పటికైనా ఆలోచన చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ఇష్టం వచ్చిన పిచ్చి పలగల వాళ్ళు కనుక మళ్ళీ మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. నీకు తెలియకపోతే తీసుకుపోయి చూపిస్తాం. కాదు కూడా అంటే మళ్ళా ప్రజాక్షేత్రంలో సమయం సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ నీకు వరాల్సిన తందులు పడతాయి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తాం.